శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 4, 2026. అవ్యక్త బాప్దాద మురళి రివైజ్ డేట్ 30/11/2008. ఈరోజు బాప్దాద తెలియచేస్తున్న విషయము, ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనస సకాశ ద్వారా సుఖశాంతుల దోసిలిని ఇచ్చే సేవను చేయండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న మహాన్ పిల్లల్ని చూస్తున్నారు. ఏ మహానతను చేశారు? దేన్నైతే ప్రపంచం అసంభవమని అంటుందో దానిని సహజంగా సంభవం చేసి చూపించారు. అదే పవిత్రతా వ్రతం. మీరందరూ పవిత్రతా వ్రతాన్ని ధారణ చేశారు కదా. బాప్దాదా ద్వారా పరివర్తన యొక్క దృఢ సంకల్ప వ్రతాన్ని తీసుకున్నారు. వ్రతం తీసుకోవడం అనగా వృత్తిని పరివర్తన చేసుకోవడం. ఏ వృత్తిని పరివర్తన చేసుకున్నారు? మేమందరం సోదరులం అనే సంకల్పం చేశారు. ఈ వృత్తిని పరివర్తన చేసుకునేందుకు భక్తిలో కూడా చాలా విషయాలలో వ్రతం తీసుకుంటారు. కానీ మీరందరూ తండ్రి ద్వారా దృఢ సంకల్పం తీసుకున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితానికి పునాదియే పవిత్రత. అంతేకాక పవిత్రత ద్వారానే పరమాత్మ ప్రేమ మరియు సర్వ పరమాత్మ ప్రాప్తులు లభిస్తున్నాయి. మహాత్ములు దేన్నైతే కఠినమని భావిస్తారో, అసంభవమని భావిస్తారో, ఆ పవిత్రతను మీరు స్వధర్మమని భావిస్తారు. బాప్దాదా చూస్తున్నారు, చాలామంది మంచి మంచి పిల్లలు ఎవరైతే సంకల్పం చేశారో ఆ దృఢ సంకల్పం ద్వారా ప్రాక్టికల్లో పరివర్తనను చూపిస్తున్నారు. నలువైపులా ఉన్న ఇలాంటి మహాన్ పిల్లలకు బాప్దాదా చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నారు. మీరందరూ కూడా మనస, వాచ, కర్మణ, వృత్తి, దృష్టి ద్వారా పవిత్రతను అనుభవం చేస్తున్నారు కదా. పవిత్ర వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన. దృష్టి ద్వారా ప్రతి ఆత్మను ఆత్మిక స్వరూపంలో చూడాలి. స్వయాన్ని కూడా సహజంగా సదా ఆత్మిక స్థితిలో అనుభవం చేయాలి. బ్రాహ్మణ జీవితం యొక్క మహత్వమే మనస, మాట, కర్మలో పవిత్రత. పవిత్రత లేదంటే బ్రాహ్మణ జీవితానికి ఏదైతే గాయనం ఉందో సదా పవిత్రత బలము ద్వారా స్వయానికి స్వయం కూడా ఆశీర్వాదాలు ఇచ్చుకోగలరు. ఏ ఆశీర్వాదం ఇస్తారు? ఏ ఆశీర్వాదాన్ని ఇస్తారు? పవిత్రత ద్వారా సదా స్వయం కూడా సంతోషాన్ని అనుభవం చేస్తారు మరియు ఇతరులకు కూడా సంతోషమిస్తారు. పవిత్ర ఆత్మకు 3 విశేషమైన వరదానాలు లభిస్తాయి. ఒకటవది, స్వయానికి స్వయమే వరదానమును ఇచ్చుకుంటారు. తద్వారా సహజంగా తండ్రికి ప్రియంగా అయిపోతారు. రెండవది, వరదాత తండ్రికి నియరెస్ట్ మరియు డియరెస్ట్ బిడ్డగా అయిపోతారు. కనుక తండ్రి ద్వారా స్వతహాగానే ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి మరియు సదా ప్రాప్తిస్తాయి. మూడవది, బ్రాహ్మణ పరివారానికి ఎవరైతే విశేషంగా నిమిత్తమయ్యారో వారి ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, పరోపకారులుగా లేక విశ్వ ఉపకారులుగా అయ్యేందుకు 3 మాటలను సమాప్తం చేయాల్సి వస్తుంది. అవేమిటో మీకు తెలుసు. తెలుసుకోవడంలో అయితే మీరు తెలివైనవారు. మీరందరూ తెలివైన వారని బాప్దాదాకు తెలుసు. మొదటిది పరచింతన, రెండవది పరదర్శన, మూడవది పరమతం. ఈ 3 పర అనే మాటలను
సమాప్తం చేస్తే పరోపకారిగా అవుతారు. ఈ 3 మాటలే విఘ్నరూపంగా అవుతాయి. ఇప్పుడు జనవరి 18 వరకు సెకండ్‌లో ఫుల్ స్టాప్ పెట్టే అభ్యాసాన్ని పదే పదే చేయండి. ఎవరైనా పిల్లలు మొదటిసారి వచ్చినప్పుడు బాప్దాదా నుండి ఏ వరదానం లభిస్తుంది? గుర్తుందా? పవిత్ర భవ, యోగి భవ. కనుక 2 విషయాలు. ఒకటవది పవిత్రత, రెండవది ఫుల్ స్టాప్ అనగా యోగి. కనుక ఈ జనవరి అవ్యక్త మాసంలో ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేయండి. మనసా సేవ, మనసా స్థితి మరియు అవ్యక్త కర్మ, అవ్యక్త మాటలను పెంచుకోండి. జనవరి 18న బాప్దాదా అందరి రిజల్ట్ చూస్తారు. ప్రేమ ఉంది కదా. కావున జనవరి 18 అమృతవేళ నుండి ప్రేమ యొక్క విషయాలే మాట్లాడతారు. బాబా ఎందుకు అవ్యక్తమయ్యారని అందరూ ఫిర్యాదు చేస్తారు. సాకారంలో ఉంటూ తండ్రి సమానంగా ఎప్పటి వరకు అవుతారు అని తండ్రి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. ఇకపోతే నలువైపులా ఇప్పుడు 2 విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఒకటవది ఫుల్ స్టాప్, రెండవది సంపూర్ణ పవిత్రతను పూర్తి బ్రాహ్మణ పరివారంలో వ్యాపింపచేయాలి. బలహీనంగా ఉన్న వారిని కూడా సహయోగమిచ్చి తయారు చేయండి. ఇది చాలా గొప్ప పుణ్యం. వారిని వదిలేయకండి. వీరు ఇలాంటివారే, వీరు మారనే మారరు అని శపించకండి. పుణ్యకర్మ చేయండి. మార్చి చూపిస్తాము, మారాల్సిందే అని వారి ఆశలను పెంచండి. కింద పడిన వారిని ఇంకా పడేయకండి. ఆధారమివ్వండి, శక్తినివ్వండి. అచ్చా, నలువైపులా ఉన్న అదృష్టవంతులకు, ప్రసన్న చిత్తులకు, సంతోషాన్ని పంచే పిల్లలకు చాలా చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము: చెకింగ్ చేసుకునే విశేషతను తమ నిజ సంస్కారంగా చేసుకునే మహాన్ ఆత్మ భవ. ఏ సంకల్పం చేసినా, ఏ మాట మాట్లాడినా, ఏ కర్మ చేసినా, సంబంధ సంపర్కంలోకి వచ్చినా కేవలం ఇది తండ్రి సమానంగా ఉందా అని చెక్ చేసుకోండి. మొదట పోల్చి చూసుకోండి. తర్వాత ప్రాక్టికల్లోకి తీసుకురండి. ఉదాహరణకు, స్థూలంగా కూడా చాలామంది ఆత్మలలో మొదట చెక్ చేసి తర్వాత స్వీకరించే సంస్కారం ఉంటుంది. అదేవిధంగా మీరు మహాన్ పవిత్ర ఆత్మలు కనుక చెకింగ్ మిషనరీని తీవ్రం చేయండి. దీనిని మీ నిజ సంస్కారంగా తయారు చేసుకోండి. ఇదే అన్నింటికంటే గొప్ప మహానత. స్లోగన్: సంపూర్ణ పవిత్రంగా మరియు యోగిగా అవ్వడమే స్నేహానికి రిటర్న్ ఇవ్వడం. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఇప్పుడు ఏవైతే పరిస్థితులు వస్తున్నాయో లేక వస్తాయో, ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ జీవన్ముక్త విదేహీ అవస్థను అభ్యాసం చేసే ఆత్మలు అచల్ అడవులుగా ఉండి పాస్ విత్ ఆనర్గా అయ్యి అన్ని విషయాలను సహజంగా దాటుకుంటారు. కనుక నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుంచే అనుభవంలోకి తీసుకురావాలి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. మెజారిటీ పిల్లలు ఇప్పుడు ఇనుప సంకెళ్ళనైతే తెంచుకున్నారు, కానీ చాలా సూక్ష్మమైన మరియు రాయల్ దారాలు ఇప్పుడు కూడా బంధించే ఉన్నాయి. చాలామంది పర్సనాలిటీని ఫీల్ చేసేవారు ఉన్నారు. స్వయంలో మంచితనం, మంచి గుణాలు లేవు.
కానీ మేము చాలా మంచివారమని, మేము చాలా ముందుకు వెళ్తున్నామని అనుభవం చేస్తారు. ఈ జీవన బంధనము యొక్క దారాలు చాలా మందిలో ఉన్నాయి. బాప్దాద ఇప్పుడు ఈ దారాల నుండి కూడా ముక్తంగా, జీవన్ముక్తంగా చూడాలని అనుకుంటున్నారు. అచ్చా! ఓం శాంతి.